హాయ్ అండి, నేను మీ రియాద్లో రియాని. ఇవాళ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే అజీజియా వెళ్తున్నాం. అజీజియా అంటే రియాద్లో హోల్సేల్ మార్కెట్ అనమాట. వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఇంకా చికెన్ అన్నీ అక్కడ హోల్సేల్లో దొరుకుతాయి. గొర్రెలు, కోడులు, బాతులు, నెమళ్ళు కూడా అమ్ముతున్నారండి ఇక్కడ. నేను అన్ని వీడియో తీశాను, అది కూడా మీకు పెడతాను. వీడియోలో యాడ్ చేస్తే అక్కడక్కడ క్లిప్స్. కానీ మేము వెళ్ళినప్పటికీ లేట్ అయిపోయింది, అందుకని చాలా కొద్దిగానే ఉన్నాయి. మార్కెట్ కూడా క్లోజ్ అయిపోయింది. ఎదురుగా ఒక హోల్సేల్ షాప్ ఉంటే ఆ హోల్సేల్ షాప్లో ఇవి తీసుకున్నాం అన్నమాట వెజిటేబుల్స్. కానీ మనకి మార్కెట్లో పడినట్టే వాళ్ళు తక్కువకి ఇచ్చారు. ప్లస్ హోల్సేల్ అన్నామని చెప్పి మనం మొత్తం బాక్సులు కొనడం అలా ఏం లేదు. వీళ్ళు మనకి కొంచెం కూడా కావాలంటే ఇచ్చారు. ఎలా అంటే కేజీ, అర కేజీ, ఇంకా 10 రూపీస్ కావాలంటే ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఫ్రూట్స్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మామూలుగా బయట మనకి మాల్స్లో దొరుకుతున్నాయి కానీ అన్ని ఫ్రూట్స్ దొరుకుతున్నాయి, ఇక్కడ కూడా అన్ని ఫ్రూట్స్ దొరుకుతున్నాయి. అక్కడ చాలా కాస్ట్ అండి బాబు. ఇక్కడే కాస్ట్ అంటే ఇక్కడికి మించి ఉన్నాయి అక్కడ కాస్ట్లు. ఇక్కడ 10 రియాల్ అంటే అక్కడ 20 రియాలు, 25 రియాలు ఉన్నాయి. 25 రియాలు అంటే మ్యాక్సిమం 500 పైన ఉంటుంది హాఫ్ కేజీ. దానికన్నా ఇక్కడ తీసుకోవడమే బెటర్ అనిపిస్తుంది. ఇక్కడ హాఫ్ కేజీ 10 రియాలకి అట్లా వస్తుంది. ఇదిగోండి ఈ టమాటాలన్నీ హోల్సేల్. ఒక బాక్స్లో వచ్చి 5 కేజీస్ ఉంటే ఒక్కొక్క బాక్స్ 30 రియాల్స్. ఇది మన బిల్డింగ్ కూడా అయిపోయింది, మనం బిల్ పే చేసేసాం. ఇది పాకిస్తాన్ వచ్చి మన బాక్స్లన్నీ కార్లో పెట్టాడు. నేను శుక్రియా చెప్పేసి ఇంకా బయలుదేరుతున్నాను. ఒక ఇంటికి వెళ్ళాక వెజిటేబుల్స్ 10 రియాల్ అంటే 200 రూపీస్. 10 కేజీస్ 2 కేజీస్ 10 రియాల్ అంటే 400 రూపీస్. అంటే 1 కేజీ 200 రూపీస్. 1 కేజీ 200 రూపీస్. కివీస్ హాఫ్ కేజీ 5 రియాల్స్ అంటే 100 రూపీస్ కివీస్. ఇండియాలో కూడా సేమ్ ప్రైస్ గానే తక్కువ వచ్చింది. ఇండియాలో ఎక్కువ. ఇంకా జింజర్ వచ్చేసి 5 రియాల్స్ తీసుకుంటాం. 1 కేజీ హాఫ్ కేజీ. యాపిల్ 1 కేజీ 8 రియాల్స్. 8 రియాల్స్ యాపిల్. స్ట్రాబెర్రీస్ ఒక్కొక్కటి 5 రియాల్స్. నేను 2 బాక్సెస్ తీసుకున్నా, 2 కలిపి 10 రియాల్స్. ఇంకా క్యాప్సికమ్, గార్లిక్ 2 ప్యాకెట్స్. ఇవి గార్లిక్ ఎల్లుల్లిపాయలు 2 ప్యాకెట్లు కలిపి 5 రియాల్ అంటే 100 రూపీస్. పావు కేజీ ఏమో ఉంటుంది 100 రియాల్స్. ఇంకా స్ట్రాబెర్రీస్ చెప్పేసాను. మిర్చి ఇది ఒక 2 రియాల్స్. మిర్చి 2 రియాల్స్ అంటే 50 రూపాయలు. పచ్చిమిరపకాయలు తీసుకున్నా. ఫ్రీగా ఇచ్చేస్తారు ఇండియాలో ఫ్రీగా ఇస్తారు అబ్బు కొన్ని చోట. ఇదిగోండి ఈ పాలకూర, కొరియాండర్, పుదీనా, పాలకు అన్నీ కలిపేసేసేసి 5 రియాల్స్ అంటే 100 రూపీస్. ఆకుకూరలో 100 రూపీస్ పడింది. అంటే అన్ని 5. క్యాప్సికమ్స్ 1 కేజీ 5 రియాల్స్ పడింది. ఓకే. కుకుంబర్ చూస్తా. ఇంకా లేడీస్ ఫింగర్స్ 1 కేజీ 10 రియాల్స్ పడింది. 10 రియాల్ మీన్స్ 200. 200 50 రూపాయలకి వచ్చింది ఇండియాలో 50 రూపాయలు. లెమన్స్ హాఫ్ కేజీ 5 రియాల్స్. లెమన్స్ సరే ఎంత పెద్దగా ఉన్నాయో. ఇండియాలో ఈ లెమన్స్ ఇలా దొరుకుతాయి, గుమ్మం ముందు ఇలా తగిలిస్తారు. చాలా సన్నగా ఉంది. చిన్నగా కూడా ఉంది మన దగ్గర, ఇంత పెద్దగా వస్తాయి. ఇది చిన్నగా ఉంది. 1 కేజీ 5 రియాల్స్. 1 కేజీ అంటే చాలా చిన్న కుకుంబర్స్ వచ్చాయి. ఇంకా బనానాస్. ఈ బనానాస్ కేజీ బనానాలు 100 రూపాయలు ఇండియన్ డబ్బుల్లో. ఇక్కడైతే 5 రియాల్స్. టొమాటోస్ ఇక్కడ ఉన్నాయి. ఈ టొమాటోస్ వచ్చేసేసి 2 కిలోస్ టొమాటోస్ తీసుకున్నాను. 2 కిలో టొమాటోస్ వచ్చేసేసి 10 రియాల్ పడింది. అంటే 1 కిలో 5 రియాల్స్ పడింది. అంటే కిలో 100 రూపాయలు టమాటా. కిలో 100 రూపాయలు.
ఇంకోటి వచ్చేసి మెంతికూర తీసుకున్నా ఒక కట్ట. ఇది ఒకటి వచ్చి 1 రియాల్ అంటే 23 రూపీస్. ఇది 23 రూపీస్ 42 పైసా. ఇది కూడా 23 రూపీస్. ఈ ఆకుకూరలన్నీ 23 రూపీస్ పడింది మన ఇండియన్ డబ్బులు. ఇక్కడ డబ్బుల్లో 1 రియాల్. పాలకూర నేను తీసుకుంది, పాలకూర, మెంతికూర, పుదీనా, కొత్తిమీర. ఇవే ఫ్రెండ్స్ మా ఇంట్లో కూరగాయలు. ఇదంతా 116 రియాల్స్. 116 రియాల్స్ అంటే మనకి 2732 రూపీస్ పడుతుంది. అప్రాక్సిమేట్లీ 3000. ఇది 5 రోజులు కూడా రావు గైస్. 5 రోజులు కూడా రావు. ఇదంతా తింటానే వండుతారు గైస్. నేను వండి కూరగాయలు అయిపోతున్నాయి కానీ వీళ్ళు మట్టిగా అంత ఇది అవ్వట్లేదు. ఈ క్యారెట్ అయితే 1 డేలో అయిపోయింది మా నాన్న సలాడ్లో. నేను ఎక్కువ క్యారెట్స్, కుకుంబర్స్ ఎక్కువ తీసుకున్నాను. కుకుంబర్ ఇక్కడ క్యాప్సికమ్ ఎక్కువ తీసుకున్నాను. అదే సలాడ్స్ ఎక్కువ తింటారు అందుకని నేను ఎక్కువ వెజ్జెస్ ఎక్కువ తీసుకుంటాము. మేము ఎక్కువ వెజ్జెస్ ఎక్కువ యూజ్ చేస్తాము. మాకు ఇవి 2 వీక్స్ వస్తాయి. 2 వీక్స్ వస్తాయి ఫ్రూట్స్ అవన్నీ కలిస్తే. వీడియో స్టార్టింగ్లో చెప్పా కదండి, ఇక్కడ కోళ్ళు అవి కూడా హోల్సేల్గా అమ్మేస్తున్నారు. మనకి కోడి కావాలంటే దేశీ కోళ్ళు, నెమళ్ళు అన్నీ దొరుకుతున్నాయి. బాతులు, కోడిగుడ్లు అన్నీ దొరుకుతున్నాయి. ఇది ఎలా ఉందంటే మన ఊరిలో సంతకు పెడతారు కదా అట్లా పెడుతున్నారు. కానీ వీళ్ళు ఇక్కడ కట్ చేసి ఇవ్వరంట. మనము అలా కోడి పలంగా కొనేసుకుని వెళ్ళి ఇంటికి వెళ్ళి క్లీన్ చేసుకుని అదంతా చేసుకోవాలి. ఇంకా మాకు ఆ ప్రాసెస్ అంతా రాదు కాబట్టి మేము వాటిలోకి వెళ్ళలేదు. ఇంక ఇక్కడ గొర్రెలు అవి కూడా ఉన్నాయి. నేను ఆ గొర్రెలు వాటికి ఏమీ వెళ్ళలేదు ఎందుకంటే బాగా స్మెల్ వచ్చేస్తుందండి బాబు బయటకు వెళ్తే. ఆ స్మెల్ తట్టుకోలేక మేము ఇంకా కార్లోంచి కిందకి దిగలేదు. కార్లోంచే మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. ఓకే గైస్, ఇదిగోండి ఇదే ఈరోజు మేము చేసిన వ్లాగ్. మేము నెక్స్ట్ మళ్ళీ ఇంకా మంచి వీడియోస్తో మేము మీ ముందుకు వస్తాము. రియాద్లో అసలు ఎలా ఉంటుంది లైఫ్ స్టైల్ ఏంటి అన్నీ మీకు వివరంగా చూపిస్తాము. బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.